కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతనిది తొలి నుంచి క్రిమినల్ మెంటాలిటీగా పోలీసులు నిర్ధారించారు. స్నేహితుడి గుర్తింపు కార్డుతో నేరాలకు పాల్పడ్డాడు. ఐబొమ్మ రవి భార్యను సైతం పోలీసులు విచారించారు. భార్య పిల్లల్ని చిత్రహింసలు పెట్టినట్టు తేలింది. రవి ప్రవర్తన నచ్చక భార్య విడాకులు తీసుకున్నట్టు చెబుతున్నారు. పోస్టర్ డిజైన్ చేసినందుకు స్నేహితుడు నిఖిల్ కు ప్రతి నెల 50,000 రూపాయలను రవి ఇస్తున్నాడు. ఐబొమ్మ సైట్ లో బెట్టింగ్ బగ్ పెట్టినందుకు ప్రతి 1,00,000 వ్యూస్ కు $50 రవికి వచ్చేవని గుర్తించారు. ఐబొమ్మ రవి కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతనిది తొలి నుంచి కూడా క్రిమినల్ మెంటాలిటీగా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, కన్ఫెషన్ రికార్డ్ కి సంబంధించి ఎటువంటి విషయాలు వెల్లడి చేశారు అధికారులు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీ విచారణ 5వ రోజు ఈ రోజు కాసేపటి క్రితమే ముగిసింది. అతన్ని కోర్టులో కూడా అయితే జడ్జి ముందు హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత మొత్తం కూడా అయితే చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఆ యొక్క రవిని విచారించిన సమయం లోపల విచారణ అనంతరం కన్ఫెషన్ రిపోర్ట్ కూడా కీలకంగా మొత్తం కీలక విషయాలు వెల్లడించారు. రవికి మొదటి నుంచి క్రిమినల్ మైండ్ అంటూ కూడా ఆ పోలీసులు క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నటువంటి ఆ మైండ్ సెట్ గల వ్యక్తి అంటూ కూడా చెప్పడం జరిగింది. అతని స్నేహితుడి గుర్తింపు కార్డుతో అనేక అయితే నేరాలకు పాల్పడ్డాడు అంటూ కూడా ఆ స్నేహితుని కూడా విచారణ చేశారు. స్నేహితుని విచారణ చేసిన తర్వాత స్నేహితుని యొక్క మొత్తం ఐడెంటిటీతోనే ఈ యొక్క మోసాలకు పాల్పడ్డాడంటూ కూడా చెప్పడం ఉంది. అదేవిధంగా ఐబొమ్మ రవికి చెందినటువంటి రవి భార్యను కూడా విచారణ చేశారు. రవి భార్య నుండి కొన్ని కీలకమైన సమాచారం కూడా రాబట్టాము అంటూ కూడా చెప్పారు. బ్యాక్గ్రౌండ్ ఏంటి, తనతో పాటు ఎలా ఉండేవాడు అనే ఆ విషయాలు కూడా ఆ కన్ఫెషన్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. భార్య పిల్లలను చిత్రహింసలకు గురి చేసేవాడు అంటూ కూడా ఆ భార్య చెప్పడం జరిగింది. ఎప్పుడు గొడవ పడేవాడు, ఎప్పుడు కూడా చిత్రహింసలకు గురి చేసేవాడు అంటూ కూడా చెప్పడం జరిగిందంటూ కూడా ఆ కన్ఫెషన్ రిపోర్ట్ లో పొందుపరిచారు. రవి ప్రవర్తన నచ్చకే ఆ విడాకులు తీసుకున్నానంటూ కూడా భార్య చెప్పడం జరిగిందంటూ కూడా పోలీసులు ఆ విచారణలో వెల్లడించారు. అదేవిధంగా ఏదైతే పోస్టర్ డిజైన్ ఈ యొక్క ఐబొమ్మ గానీ బొప్పం గానీ ఏదైతే ఆ యొక్క వెబ్సైట్లు ఉన్నాయో వాటికి పోస్టర్ డిజైన్ చేయడానికి కానీ వాటి యొక్క తమ్లిన్స్ పెట్టడానికి కానీ ఆ యొక్క స్నేహితుడు హైదరాబాద్ లో ఉండేటటువంటి తన స్నేహితుని ఎంచుకున్నాడు. ఆ స్నేహితునికి ఆ నెలకు 50,000 రూపాయల చొప్పున అయితే సాలరీ కూడా ఇచ్చేవాడంటూ కూడా ఆ యొక్క కన్ఫెషన్ రిపోర్ట్ లో వెల్లడించడం జరిగింది. ఐబొమ్మ సెట్ లో ఆ బెట్టింగ్ యాప్ పెట్టడం ద్వారా రవికి లక్షల వ్యూస్ వచ్చేవంటూ కూడా చెప్తాను. ఆ యొక్క ఏదైతే బెట్టింగ్ యాప్స్ 4 బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేసిన సమయం లోపల ఆ యొక్క యాడ్స్ కూడా వచ్చేవి కాబట్టి వాటి నుండి $50 నెలకు $50 కూడా వచ్చేవంటూ కూడా పోలీసులు కన్ఫెషన్ మొత్తం రిపోర్ట్ లో పొందుపడతారు. అయితే మొత్తం టోటల్ గా ఓవరాల్ గా ఈ దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ కన్ఫెషన్ రిపోర్ట్ లో రవిని క్రిమినల్ మైండే కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా ఈ ఘాతకానికి పాల్పడ్డాడంటూ కూడా